ఇప్పటికే కాలం కాక ఆలస్యమైంది. ఇది తిండి మందం మనం నాటేసుకుందామంటే ఆ రామ్ వచ్చి నీళ్లు పెట్టకుండా ఫ్యూజ్ వీక్కొని పోయిండు. డాక్టర్ వాళ్ళు కూడా రావద్దని చెప్పిండట. ఏం చేసుడే చెప్పు, సచ్చుడా బతుకుడా? ఏడోకమ్మ, నీ కన్నీళ్ళ కంటే నీ కష్టం గొప్పది. ఈ భూమిని నీకంటే ప్రేమించే వాళ్ళు ఎవ్వలేరమ్మా. అమ్మ, పండే గింజ మీద మన పేరు రాసి ఉంటే ఎవడు పగబట్టినా కూడా పండే పంట పండగ మానదమ్మా. లేదు నాన్న, ఈ రాము నన్ను ఊళ్ళకెళ్ళి వెళ్ళిపో అంటున్నాడు. ఆడవడమ్మా నేను ఒమ్మవడానికి. నేను ఒమ్మనే అధికారం ఎవ్వరికి లేదు. ఈ భూమి మీద నీ చెమట చుక్క పడ్డదమ్మా. ఇది నీ సొంతం. ఇది అల్లుడిచ్చిన వరం. ఎవడేటప్పుడు నేను చూస్తామా? కానీ రాము మనుషుల్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నాను నాన్న. ఎంతటి దౌర్జన్యమైనా ధర్మం ముందు తలవంచక తప్పదమ్మా. నేను ఉండగా నేను ఎవ్వడేం చేయలేడు. అల్లుడున్నప్పుడు వాడు ముఖం దాచుకొని ఇప్పుడు ముఖం లెక్క వస్తాడా? రాని, నీ ఉన్నా కదమ్మా, ఆయన నేను చూసుకుంటది. హలో మామగారు, ఇది మా ఊరు. ఇక్కడ పరాయి ఊరోళ్లకు సీమకున్న బలం కూడా లేదు. నిజమే చిన్నాలుడు గారు, ఆధార్ కార్డులను ఎర్రజమేకి అంత బలం ఉంటే అరకోటి కట్నం ఇచ్చి నా బిడ్డని అన్నకిచ్చి పెళ్లి చేసిన. ఇంటి పేరుతో పాటు మీ ఊరు పేరు కూడా మోస్తుంది నా బిడ్డ. ఇంతకంటే ఏ హక్కు కాలేదు నా ఊరు అని చెప్పుకోవడానికి? నీ కట్నం నాకు పుట్నాలతో సమానం. నువ్వు కట్నం ఇచ్చినంత మాత్రాన ఇది నీ పుట్టినిల్లు కాదు, గుర్తుపెట్టుకో. చూడు, మొగోడికి పుట్టినీళ్ళు ఎంత సమానమో ఆడదానికి మెట్టినీళ్ళు కూడా అంతే సమానం. నీలాంటి వాడు ఇలా అంటాడనే చట్టాలు పుట్టినాయి. నీ తెలివే ఉపయోగిస్తావో, నీ బలమే ఉపయోగిస్తావో, లేక నీ దగ్గర ఉండే మొత్తం ధనం ఉపయోగిస్తావో, అవన్నీ ఉపయోగించి నా బిడ్డను ఊళ్ళకి వెళ్ళగొట్టు. అప్పుడు చూస్తాను ఈ సంగతి. రా బిడ్డ పోదాం. వదినే వదినే వదినే, ఏంద్రా నువ్వు వైరంచు తొడతలేవు? ఈమె మా వదిననా? మా అన్నయ్య ఈ ఇంటికి పెద్ద కొడుకని ఆస్తంతా ఆయన పేరు మీద పట్టా చేస్తే అంతా దగ్గర పెట్టుకొని నన్ను పిచ్చగాని చేస్తుంది. ఈ ఆస్తంతా నాది, ఈ ఇల్లు కూడా నాది. ఈమె ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. రాదు కన్నా బిడ్డ, ఈ ఇంటి కోడలు. అసలు దాన్ని పట్టుకొని ఎట్లా పడితే మాట్లాడతావా? ఈ ఆస్తంతా ఈ ఆడదాని పేరు మీద ఉండడండి. ఇది మా అయ్యకు పుట్టిందా? ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. నా బిడ్డ ఈ ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి కావాల్సిన అందాన్ని పండించే శక్తి కూడా. నీ అన్నకి ఏ ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తి మొత్తం నా బిడ్డదే. నేననేది అదే. నా అన్న నా సొంతం. నా అన్నకు సంబంధించింది ఏదైనా నాకే సొంతం. అంటే మీ అన్నకు మా అక్క సొంతం, తల్లి లాంటి వదినని కూడా సొంతం అంటావా? నువ్వెవలే మధ్యలో నాకు మర్యాద నేర్పుతున్నావు. నేనా? నీ ముఖానికి బంధుత్వాల విలువ తెలుస్తే కదా. నేను ఈ అక్కకు చెల్లెని. ఓహో, నువ్వు నా మరదలవన్న మాట. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా సొంతం.
నన్ను క్షమించమ్మా. నిన్ను కొడితే వాడు వెళ్ళిపోతాడని నేను కొట్టి చూసే వాళ్ళందరూ వాళ్ళు కొట్టచ్చు కదా అంటారు, కానీ వాళ్ళు కొడితే గొడవ పెద్దదైద్దమ్మా. అందుకే నేను కొట్టు. నన్ను క్షమిస్తాను. నాన్న నువ్వు వెయిట్ చేసినా మా మంచి కోసమే చేస్తావు. నువ్వు ఇంత పని చేసినావంటే దాంట్లో ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది నాన్న. బాధపడుకో. చాలు బిడ్డ. తండ్రి కోపం కూడా మా మనసుకైనా అర్థం చేసుకునే బిడ్డల కన్నా నాకు గర్వంగా ఉంది బిడ్డ. నాన్న రాము రోజు రోజుకు దిగజారిపోతున్నాడు. ఎట్లా చేద్దాం నాన్న? అక్క నువ్వే నానే అట్లా మాట్లాడేది. సింధు అందరిలా ఉంటే నేను వేరేలా మాట్లాడేదాన్ని. మీ బావ నాకు మోయలేని బాధలు ఇచ్చిపోయిండు. తెలుసుకుంటేనే అసలు నేను ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. అయ్యో అట్లా అనకు బిడ్డ. నీకు ఈ తండ్రి ఉన్నాడు. మనం ఎట్లా ముందుకు పోవాలని అవన్నీ నేను చూసుకుంటా. అయితే కానీ ముందు మీ మరిదిని ఒకటి చేయాలి బిడ్డ. ఏది నాన్న అది? ఆ విషయం రేపు చెప్తా బిడ్డ. అప్పటిదాకా నీకు ప్రశాంతంగా. అక్క రామ్ నీళ్ళు ఆపితే బోరుబా వేయడానికి పర్మిషన్ తీసుకుందాం. అప్పుడు ఎట్లా ఆపుతాడో చూద్దాం. సింధు అది పైసలతో కూడుకున్న పని సింధు. అన్ని పైసలు అయితే నా దగ్గర లేవు. బిడ్డ పైసల కంటే నీ ఆశయం గొప్పదిరా. నాకున్న కొద్దిపాటి పొలం అమ్మి ఆ పైసలు నేను చదువుతా బిడ్డ. నువ్వెవరు అంది పడకు. హద్దు బాపు, నీ కష్టాజీతాన్ని నా కోసం ఖర్చు పెట్టి నాకు ఇష్టం లేదు. అది చెల్లె పెళ్లి కోసం దాచుకున్న పొలం. నా జీవితం ఎట్లాగూ నాశనమైంది. దీని జీవితాన్నన్నా సుఖంగా ఉండేటట్లు చేద్దాం. అక్క అట్లయితే మనం బ్యాంక్ లో లోన్ తీసుకుందాం. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా లోన్ వస్తుంది. నిజమే చెల్లి. చూసినావా నాన్న, కష్టకాలంలో అయిన వాళ్ళతో ఉంటే ఎంత మంచి ఆలోచనలు వస్తున్నాయో. నీ నమ్మకాన్ని, చెల్లి తెలివితేటల్ని ఖచ్చితంగా నిలబెడతాను. నా ధైర్యం కూడా అదే బిడ్డ. ఇక రేపటి నుంచి మన ప్రయత్నం మొదలు పెడదాం. ఏం చేస్తాను రా మామా? మాటలు మంచిగా రాని. నా మేనమామ అని ఓపిక పడతానా? నాకు అడ్డు రాదు. నీకు నేను కట్టేస్తాను రా. నువ్వేనా కట్టేస్తాను? నా బిడ్డ అష్ట కష్టాలు పడి కోరేసుకుంటే దాన్ని కూడా నడవకుండా చేయబడుతున్నారా? చెప్పిన కదా మీకు ఈ పొలం దుల్లొద్దని, మీరు ఇక్కడ ఉండొద్దని. అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చారు? అరే అరే రాము, మేనమావని చూడకుండా ఇట్లా దోషే తావురా. ఇంత క్రూరంగా తయారైన ఏంద్రా నువ్వు? డబ్బు మామా, డబ్బు. ఈ డబ్బు ముందు నాకు బంధువులు బంధుత్వాలు అవసరం లేదు. మా నాన్నని ముట్టుకునే ధైర్యం నీకు ఎలా వచ్చింది? నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. రోజు రోజుకి నీ దుర్మార్గం ఎక్కువైతుంది. అక్క ఈయన ఇట్లా కాదు, పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇద్దాంపా. అయ్యో, కంప్లైంట్ ఇస్తావా? అది నా మీద. మా నాన్నని బాధ పెట్టిన పాపానికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. అక్క ముందుగా మనం ఇంటికి వెళ్దాంపా. నాన్న అరే రేపు పోలీస్ స్టేషన్ కానీ సర్పంచ్ దగ్గరికి పిలిపిస్తా. ఆడ కలుసుకుందా రేపు. ఆ తర్వాత చూస్తామని సంగతి. నువ్వు రా నాన్న.
ఏందా మీ పంచాది? అయ్యో ఏం చెప్పమంటారు సర్పంచ్ సాబ్, చెప్పుకుంటే మానం పోయేటట్టున్నది, చెప్పుకపోతే పానం పోయేటట్టున్నది. మా అల్లుడు ఇచ్చిన భూమిలా నా బిడ్డ ఇంత పొట్ట మందం పండించుకుందామని సాగనిచ్చాడు ఆ దుర్మార్గుడు. ఇగో మామ, మాటలు మంచిగా రాని, అయినా నా సంత భూమిలో వీళ్ళ పెత్తనం ఏందో నాకు అర్థమైతే లేదు. వీళ్ళెవరు వీళ్ళు? ఏమన్నా మీ ఇంటికి బిచ్చ మడుకోవడానికి వచ్చినాం అనుకుంటున్నారా? మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉన్నది. అవునక్క, హక్కుల గురించి మాట్లాడుతున్నావు మంచిగానే ఉన్నది కానీ మరి వీడి భూమి కూడా మీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అది కూడా హక్కేనా? ఇంటికి పెద్దోడని చేసిండు, ఆయన మా వాట మేము దున్నుకుంటున్నాం, మీరేమైనా దున్నుకుంటామా ఏంది? అదే నేను అడుగుతున్నా, మీ వాట ఎక్కడిది అని. ఆగు రాము, మీ అన్న వచ్చినాక రిజిస్టర్ చేస్తాడు గాని ఇప్పుడైతే ఎవరు దున్నుకోపోరి. అవును సర్పంచ్ గారు, మావాడు మొత్తం కావాలంటే నువ్వు సగం ఇప్పిస్తా అంటున్నావు ఏంది? నీ అసొంటి సోపది పడితే ఇంత కూడా రాదు. అవునయ్యా, వీళ్ళు మేము ఎట్లా బతకనో ఆలోచించరు, ఎదుటలను ఎట్లా ముంచానో ఆలోచిస్తారు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు వీళ్ళకు. ఏ నువ్వెవని మాకు చెప్పడానికి? మా అండ్లు వచ్చినాక మాది మేము చూసుకుంటాం. రాము, తప్పు నీదే, నీ వదిన ఇబ్బంది పెట్టకు, నోరు మూసుకొని వెళ్ళిపో. మామా మామా, మా నాన్న ఇంట్లో లేడు, ఏమైంది? ఎందుకంత కొంచెం తెచ్చుకుంటున్నావు? ఇంకేం కావాలనే? నాకు జరిగే నష్టం అంతా జరిగింది. మీ అక్కేది? మా అక్కతో నీకేం పని? పని చెప్పకపోతే మీ అక్క ఎక్కడ ఉందో చెప్పవా? మా అక్క పేరెత్తే అధికారం కూడా నీకు లేదు. అయితే ఈ ఫోటో ఎవరిలో చెప్పు. ఈ ఫోటో మా బావది, నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది కాదు, ఎక్కడ దొరికింది అని అడగాలే. దొర చేతులతో ఆలోచన ఉంటే వాళ్ళది అనుకోవచ్చు, కానీ దొంగోరు చేతులుంటే ఎక్కడో దోసుకొచ్చినట్టే కదా. అంటే నేను దొంగ లెక్క కనబడుతున్నా? నన్ను పట్టుకొని దొంగ అంటావా? లేకపోతే మీ అన్నెవలో ఇవ్వలేదు అన్నట్టుగా నా బిడ్డ దగ్గరికి వచ్చి వీళ్ళు ఎవరు చూడు అని అడగబడుతుంది. అరే ఎందుకు చూపెట్టినో చెప్పదా కాగవా? నీ బిడ్డ హోటల్ స్టార్టర్లు వీకి బాయిలో పడేసి వచ్చింది. నా బిడ్డ కసుడు చెడగొట్టు పని చేయది. అరే చేసిందని సాక్ష్యం చూపిస్తుంటే మళ్ళీ చేది అంటున్నావు. ఏది సాక్ష్యం? ఆ ఫోటోనా? ఇగో అల్లుడు, మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టడానికి ఇటువంటి చీప్ ఆలోచనలు ఏకు. నీ పగోడు ఎవడన్నా ఉన్నాడేమో పోయి తెలుసుకోపా. మామా, నువ్వు చెప్పినట్టే పోతా గాని ఆ దొంగ ఎవడో నా చేతికి చిక్కాలా, అప్పుడు చెప్తా ఆడి సంగతి. రారా. ఏంది నాన్న, వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చిర్రు? వన్ టాటర్ మోటాడు అని బాయిలో పడేసి టేబుల్. అయితే మనం ఏం చేస్తాం? ఇగో బావ ఫోటో వాళ్ళ బావి కాడ దొరికిందట, మనమే చేసినామని అనుమానంతోనే వచ్చిండు. ఏందమ్మా నువ్వెందుకు అట్లయితాను? ఏం లేదు నాన్న. హలో మరదల పిల్ల, ఇలా మీ అక్క రాలే, నువ్వు వచ్చినావు? చిన్న బావ మాటలు మర్యాదగా రాని. అబ్బా మర్యాద? రేయ్ మర్యాద ఏంటో చూపెట్రా. ఏంటి నీకు మర్యాద కావాలి? అరే వదలరా నీచరా, లే. వదలరా. అరే నీచరా, ఎందుకు కొడుతున్నావు? వదలరా. వదలు, చెయ్యదు. వదలు. వదలకపోతే ఏం చేస్తావే? ఎండిపోయిన గడ్డికి నిప్పంటు పెడితే ఎలా పండుతుందో నీ చెయ్యి పట్టుకుంటే నా ఒంట్లో రక్తం అలా మసులుతుంది. అరే మామా,
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్! ఈ రాయితో నీ ముద్దుల బిడ్డ ముఖం మీద గుద్దితే ఉమ్మేసినంత సేపట్లో ఊపిరాగిపోద్ది. గుద్దుమంటావా వెళ్తావా? నానా 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 ఏంది వదినే, ఇంత ధైర్యం నీకేం నుంచి వచ్చింది? మాకే అడ్డుపడతావా? అన్నా ఈమె మామూలు ఆడదాని లెక్క కనిపిస్తలేదే. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంపా. రా అన్న. ఛే! ఆగరా, ఈమె ఆడదే కదా. ఒక మొగాడి పై ఉండి ఆడదానికి భయపడతావురా? ఈమెలో ఏముందని భయపడుతున్నావురా? ఏమన్నావు? ఈమెలో ఏముంది అన్నవా? ఏముందో చెప్తా విను. ఒక భార్యగా మారిన తర్వాత నీ కుటుంబాన్ని నా కుటుంబంగా మార్చుకునే సహనం ఉంది ఈమెలో. ఎన్ని పురిటి నొప్పులైనా భరించే ధైర్యం ఉంది ఈమెలో. భార్యగా మారాక పురిటి నొప్పులు భరిస్తూ చావంచుల దాకా వచ్చి నీ వంశానికి వారసునిచ్చేటప్పుడు తెలియలేదా ఈమె గొప్పతనం? నీ కుటుంబ గెలుపు కోసం నీడగా నిలబడి నీ ఓటమిలో కొండంత అండగా మారేటప్పుడు కనిపించలేదా ఈమె విలువ? ఆడదంటే అణిగిమణిగి ఉండే దయాపత్రం కాదు. ఆడదంటే సమస్త సృష్టికి మూలం. ఓపిక పడితే అమ్మ, ఊరుకుంటే భార్య. కానీ ఈమె ఆత్మగౌరవాన్ని తప్పజేసి మాట్లాడితే ఈమెలోని అగ్నిపర్వతం నీలోని అహంకారాన్ని అంతం చేస్తుంది. సొంత వదినని పట్టుకొని ఈమె అంటున్నావా? అవును, నేనేమేనే. నానా, ఏంది నాన్న దీన్ని ఇట్లా కొడుతున్నావు? నువ్వు ఆగు, దీన్ని సంపాలాగు. ఏం తప్పు చేసింది నానా? ఏం తప్పు చేసింది చచ్చిపోయేలా కొడుతున్నావు? నేను చంపుడు కాదమ్మా, అది చేసిన పని తెలిస్తే నువ్వు కూడా చంపుతావు. ఏం చేసింది నానా? ఇక చూడు అదేం చేసిందో.